హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వల్లి బండారాన్ని రామరాజు ముందు బయటపెట్టిన వేదవతి, ఊహించని నిర్ణయం తీసుకున్న చందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజం తెలుసుకున్న నర్మద ఇక వల్లి దగ్గరికైతే వస్తుంది. వల్లి అక్క అని పిలుస్తుంది. దాంతో ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ మళ్ళీ నర్మద ఏమడడానికి వస్తుందో అని, ఏం కావాలి నర్మద, కాఫీనా టీనా అని అంటూ ఉంటుంది. వల్లి అయితే నిజం కావాలి అని అంటూ ఉంటుంది. నర్మద, నిజమా? ఏంటా నిజం? నిజం చెప్పు. ప్రేమే కావాలని అమూల్య మెడలో తాళి వేయించిందని చెప్పి నువ్వే కదా ఆ విశ్వాతో చెప్పి ఈ నాటకం అంతా ఆడించావు అని అంటూ ఉంటే, అసలు నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను నర్మద? మొన్నటికి మొన్న మీ ఆయన జాబ్ గురించి మేమే చెప్పామని మావయ్య గారికి మమ్మల్ని అనుమానించావు. మళ్ళీ ఈరోజు వాడెవరో అమ్మాయిని తగులుకొని గొడవయ్యి అమూల్య నిజాన్ని బయట పెడితే దానికి కారణం కూడా నేనే అంటున్నావు. అసలు ఏ ఆధారాలు పట్టుకొని మా మీద అలా నిందలు వేస్తున్నావో? ఏదో ఒకసారి తప్పు చేస్తామని, ప్రతిసారి తప్పు చేస్తామని ఎలా అనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది. వల్లి అయితే, అంటే ఇప్పుడు జరిగిన గొడవలకి నీకు ఎటువంటి సంబంధం లేదన్నమాట అని అంటూ ఉంటుంది. అవును, నాకు ఎటువంటి సంబంధం లేదు నర్మద అని చెప్పేస్తుంది వల్లి. అయితే ఇలా ప్రతిదానికి నువ్వు నన్ను మా అమ్మ వాళ్ళని అనుమానిస్తే మాత్రం బాగోదు చెప్తున్నా అని అనగానే, సరే బల్లక్కాయ్, అలాగే నమ్ముతున్నానులే అని అంటూ అక్కడే తన ఫోన్ని పెట్టేసి ఇక వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ లైన్లోనే ఉంటుంది. అంటే ప్రేమకి కాల్ చేసి ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది. తర్వాత ఇలా సిచ్యువేషన్ జరిగాక తప్పకుండా వల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తుందన్న ఆలోచించి నర్మద అయితే ఈ పని చేస్తుంది. అప్పుడే వల్లి అనుకున్నట్టే వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మోయ్, నా మీద వీళ్ళకి అనుమానం వచ్చేసింది అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక వంటగదిలోకి వస్తున్న వేదవతి వల్లి వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వినేసి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. ఆ బండోడికి నేనే అమూల్య మెడలో తాళి వేయించింది ప్రేమ అని చెప్పి ఆ అమ్మాయిని ఎవరో చేతో నాటకం ఆడించి ఈ గొడవంతా కూడా చేయించి నిజాన్ని బయట పెట్టించానని ఆ నర్మదికి అనుమానం వచ్చింది. ఈ నర్మదికి మొదటి నుంచి మన మీద అనుమానం మాత్రం పోవడం లేదు. అలాగే మావయ్య గారికి సాగర్ గురించి మనమే నిజం చెప్పామని అది కూడా తను అనుమానిస్తుంది. ఇవన్నీ కూడా మనమే చేశామని దాని దగ్గర రుజువులుంటే మాత్రం నా కాపురం కొల్లేరైపోతుంది. అమూల్య ఎక్కడ నా పేరు బయట పెడుతుందో అని విశ్వాన్ని ప్రేమించడానికి కారణం నేనేనని అందరి ముందు చెప్పేస్తుందేమో అని చాలా భయపడ్డాను. ఆ గండం పోయింది. ఈ ప్రేమని నర్మదని అందరూ అవమానించి అందరూ అసహించుకొని నన్ను పొగుడుతున్నారని నేను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు తీరా చూస్తే మళ్ళీ ఈ సమస్య వచ్చింది. ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇవన్నీ విని వేదవతి వల్లి చేసిన కుట్రని, వల్లి బండారాన్ని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే అమూల్య దగ్గరికి వెళ్ళి, అమూల్య, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు అని అంటూ ఉంటుంది వేదవతి. ఏంటమ్మా అది అని అమూల్య అంటూ ఉంటుంది. ఏం లేదు అమూల్య, నీకు ఆ విశ్వ అంటే ఇష్టం లేదు కదా, మరి అలాంటి వాడితో నువ్వు ఎందుకు ప్రేమలో పడ్డావు? నిన్నెవరు అతన్ని ప్రేమించేలా చేసింది? ప్రేమేనా అని అడుగుతూ ఉంటుంది. కాదమ్మా, అసలు ప్రేమ వదినికి నేను వాడిని ప్రేమించడానికి సంబంధమే లేదు. ఎప్పటికప్పుడు ప్రేమ వదిన నాకు మంచి పనులే చెప్పేది, జాగ్రత్తలు చెప్పేది అని అంటూ ఉంటుంది. మరి నీకు ఇష్టం లేని ఆ విశ్వాతో నువ్వెలా ప్రేమలో పడ్డావో, వాడి మాటలు విని నువ్వెందుకు ఇంత దూరం తెచ్చుకున్నావో? ఆ రోజు నిన్ను కిడ్నాప్ చేయడానికి వాడికి ఎవరు సహాయం చేశారు? నువ్వెందుకు బయటికి వెళ్ళావో? ఆ టైంలో కరెంట్ ఎలా పోయింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది అమూల్య. వల్లి వదినే ఆ రోజు నన్ను బయటికి తీసుకువెళ్ళింది. విశ్వాన్ని ప్రేమించడానికి కూడా కారణం వల్లి వదినే అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక్కసారి వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది. మరి ఈ విషయం నువ్వు అందరి ముందు నిన్ను అడుగుతుంటే ఎందుకు చెప్పలేదు?
ప్రేమ గురించి నువ్వు చెప్పావు తప్ప మరి వల్లి గురించి నిజాలను ఎందుకు బయట పెట్టలేదు అని అడుగుతూ ఉంటే, వల్లి వదిన, ఈ నిజాలు నువ్వు బయట పెడితే నేను బ్రతకను అని చెప్పి నన్ను బెదిరించింది. అందుకేనే అందరి ముందు ఈ నిజాలను బయట పెట్టలేదు. ప్రేమ వదిన, నర్మదా వదిన నిజం తెలిసిన రోజు వల్లి వదిన్ని చంప పగలగొట్టారు. అందరి ముందు నిజాన్ని బయట పెడతామన్నారు. కానీ ఇంట్లో అసలే గొడవలుగా ఉన్నాయని ఆ రోజు నిజాన్ని బయట పెట్టనివ్వలేదు. తర్వాత నేను ఇంటికి వచ్చేశాక వల్లి వదిన నా దగ్గరికి వచ్చి, దయచేసి నా పేరు మాత్రం బయట పెట్టుకో అని నన్ను బ్రతిమలాడింది అని అంటూ ఉంటుంది అమూల్య. అయితే అప్పుడే ఇంకా ఆ మాటలన్నీ కూడా చందు అయితే వినేస్తాడు. ఏంటమ్మా వల్లి అంటున్నారేంటి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక వేదవతి అయితే, ఇది విశ్వాన్ని ప్రేమించడానికి వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడిపింది నీ భార్య వల్లి అని అంటూ ఉంటుంది. వేదవతి ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు. చందు అయితే, ఏం మాట్లాడుతున్నావమ్మా, వల్లి అమాయకురాలు అని అంటూ ఉంటే, వల్లి అమాయకురాలు కాదన్నయ్య, నన్ను విశ్వాన్ని ప్రేమించమని ఫోర్స్ చేసింది. ఒక కుటుంబం బాగుపడుతుందని నువ్వు ప్రేమించపోతే విశ్వ చచ్చిపోతాడు, మళ్ళీ కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయని నన్ను ప్రేమించేలాగా చేసింది. ఆ రోజు నన్ను బయటికి తీసుకువెళ్ళి వాడు కిడ్నాప్ చేయడానికి కూడా కారణం వదినే అని నిజాల్ని బయట పెడుతుంది. అప్పుడే కదంతా విని కోపంతో రగిలిపోతూ చందు అయితే బయటికి వెళ్తాడు. చందు బయటికి వెళ్ళి వల్లి అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఇక అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటి బా, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే వల్లి చంప పగలగొడతాడు చందు. వల్లి చంప పగలగొట్టి, అమూల్య జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నావు? అసలు అమూల్య నీకేం అన్యాయం చేసిందని నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు? వాడితో ప్రేమలో పడేలా చేసి ఎందుకు మా నాన్ని చావు అంచుల దాకా తీసుకువెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రామరాజు, ఏంట్రా పెద్దోడా, ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునండి అమూల్య వాడు ప్రేమలో పడ్డానికి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు జరిపించింది ఈ వల్లిని. అంతేకాదు ఆ రోజు కరెంటు తీసేసి అందరం పడుకున్న తర్వాత విశ్వాగాడికి అమూల్యని అప్పచెప్పింది కూడా ఈ వల్లినే. సాగరు ఇలాగ జాబు చేస్తున్న డబ్బులు ఇచ్చి జాబు కొనుక్కున్నాడని మీ దగ్గర లేనిపోని సాగర్ మీద చెప్పి సాగర్ మీద మీరు ద్వేషాన్ని పెంచుకునేలా చేసింది కూడా ఈ వల్లినే. అమూల్య తనంతట తాను మెడలో తాళి వేసుకుందని ఆ నిజాన్ని బయట పెట్టించడానికి ఆ విశ్వగాడితో వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోమని నాటకమాడమని చెప్పి ఈ గొడవ జరిగేలా చేయించింది కూడా ఈ వల్లినే అని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అదంతా విని షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఇంట్లో సైలెంట్గా ఉండే ఈ వల్లి ఇంత పని చేసిందా, ఇంత మోసం చేసిందా అని అంటూ ఉంటే, వల్లి ఇప్పుడే కాదు మావయ్య, ఎప్పటి నుంచో మిమ్మల్ని మోసం చేసింది. అసలు బావగారిని పెళ్లి చేసుకోవడమే వీళ్ళు పెద్ద మోసం చేసి చేసుకున్నారు. వీళ్ళు ముందు నుంచి ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళే, కానీ మీ దగ్గర కోటేశ్వర్లు అని చెప్పి అబద్ధమాడారు. బావగారి చేతే 10 లక్షలు పెళ్లికి ఖర్చు పెట్టించుకున్నారు అని నిజాల్ని బయట పెడితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు. రామరాజు కూడా, ఏరా పెద్దోడా, వీళ్ళకి నువ్వు 10 లక్షలు ఇచ్చావా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. ఇచ్చానమ్మా అని చెప్తూ ఉంటాడు. మరి ఆ 10 లక్షలు ఎక్కడివి నీకు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. సేటు దగ్గర అప్పు చేశాను, తర్వాత వీళ్ళమ్మ వాళ్ళే 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ 10 లక్షలు వీళ్ళకి ఎలా వచ్చాయి కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటే, ఆ 10 లక్షలే ఆ భద్రావతి ఇచ్చింది. వీళ్ళకి 10 లక్షలు ఇచ్చి వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడపమని మన ఇంటి పరువు తీయడానికి వల్లిని ఆయుధంగా మార్చుకున్నారు అని నర్మదా నిజాన్ని బయట పెడుతుంది. అదంతా విని ఒక్కసారి రామరాజు కుప్ప కూలిపోతాడు. ఇక వల్లి అయితే, మావయ్య గారు నన్ను క్షమించండి, ఒక్క అబద్ధం ఆడినందుకు ఇన్ని మోసాలు చేయాల్సి వచ్చింది తప్ప నేను ఎప్పుడూ కూడా మన కుటుంబం నాశనం అయిపోవాలని నేను అనుకోలేదు అని అంటూ ఉంటే, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు, పో బయటికి అని అంటూ ఉంటాడు చందు. అది కాదు బా, ఇన్ని రోజులు నువ్వు అమాయకురాలు అనుకున్నాను, కానీ ఇంట్లో జరిగే ప్రతి విషయానికి నువ్వే కారణమని ఇప్పుడే నాకు తెలిసింది అని అంటూ చందు
బయటికి గెంటేస్తాడు వల్లిని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.